కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో పాప ప్రక్షాళన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూపై కూటమి ప్రభుత్వం చేసిన విష ప్రచారానికి వ్యతిరేకంగా ఆలయంలో పార్టీ శ్రేణులు టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు. లడ్డూకు వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టతను ఇస్తూ ఎన్డీడీబీ రిపోర్టు ఇచ్చిందని విషం చిమ్మిన కూటమికి దిమ్మ తిరిగేలా సిబిఐ తన నివేదికలో వెల్లడించింది. ఈ చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి పేరు తొలగించాలని, గబ్బు లేపాలని, రాజకీయాల్లో సీదిగా స్ట్రైట్గా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కొట్టలేరని కూడా ఈ టీడీపీ వాళ్ళకి తెలుసు. అందుకే జనాల మనోభావాల్ని, ప్రతి ఒక్క హిందూ మనోభావాలు దెబ్బతీసేలాగా జగన్మోహన్ రెడ్డిని చూపించాలని ఒక ఉద్దేశంతో లడ్డూలో ఇది జంతువు కొవ్వు ఉందని చెప్పి 2 సంవత్సరాల క్రితం మొదలుపెట్టడం జరిగింది. మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిగా మన వైసీపీ పార్టీనే వైవి సుబ్బారెడ్డి గారే సిబిఐ ఎంక్వైరీ కూడా కోరారు. ఆ రోజు వైవి సుబ్బారెడ్డి అన్న గారు కోరిన తర్వాత మళ్ళీ ఈరోజు ఏదైతే పరిణామాలు చూస్తూ ఉన్నామో ఈ ఛార్జ్షీట్ విషయంలో మనకందరికీ అర్థమైంది. నిజంగా హిందూ మనోభావాలు దెబ్బతీసిన ఆయన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ విషయంలో ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్తాము. హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు కానీ ఎన్ని సంవత్సరాలైనా కొట్లాడతాము. ఎందుకంటే మా వైఎస్ఆర్సీపీ పార్టీ దేవుడి విషయంలో కానీ ఎవరి విషయంలో అయినా కూడా ఇలా తప్పు చేయదు. మాకు అలాంటి ఉద్దేశాలు కూడా ఏవి లేవని కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.